హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదశ్రీ బ్లాగ్స్. ఈరోజు కుక్కర్లో వెజ్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ముందు ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి. హోల్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 మిల్ మేకర్, గ్రీన్ బటానీ, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, ఆలు, టమోటా. గ్యాస్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టాలి. 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేయాలి. జీడిపప్పు కూడా వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత బీన్స్, క్యారెట్, ఆలు వేసి కొంచెం వేయించాలి ఫ్రెండ్స్. కొంచెం వేగిన తర్వాత గ్రీన్ బటానీ వేసి కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని వేయించాలి. 5 మినిట్స్ తర్వాత వేగాయో లేదో మూత తీసి చూసి కలపాలి. మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ ఉంచాలి ఫ్రెండ్స్. ఉంచిన తర్వాత మళ్ళీ తీసి కలిపి టమోటా వేసి తర్వాత మిల్ మేకర్ కూడా వేయాలి ఫ్రెండ్స్. వేసి కలపాలి. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కొంచెం ముక్కలు వేగే వరకు. ముక్కలకి సాల్ట్ కొంచెం పడుతుంది, అందుకని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఉంచి మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మూత తీసి కొంచెం కలపాలి. కలిపిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. కొంచెం వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం కలపాలి. కలిపి మూత పెట్టి 2 మినిట్స్ ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి కలిపిన తర్వాత నేను 1½ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీరు ఎంత తీసుకుంటే దానికి డబల్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసి వాటర్ బాగా మరిగే వరకు మూత పెట్టాలి. నీళ్ళు బాగా మరుగుతున్నాయి ఇప్పుడు రైస్ కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ రైస్ ఇప్పుడు వేసుకోవాలి.
రైస్ వేసిన తర్వాత మూత పెట్టుకొని రైస్ బాగా ఉడికే వరకు ఉంచి తీసిన తర్వాత 1 విజిల్ వచ్చే వరకు ఉంచాలి. 1 విజిల్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్ మొత్తం పోయి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ఎలా సింపుల్గా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.